డోన్ నగరంలో వసుతరక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి డోన్లో అందరినీ కూడా మేల్ ఫీమేల్ కూడా ఎగ్జామ్ చేసి అంటే ఎక్విప్మెంట్తో వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ చేసి టెస్ట్ చేసి టెస్ట్లో అడ్డ పంపించి అక్కడ ఏదైనా ఐడెంటిఫై అయితే గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ఫోన్ ద్వారా పిలిపించుకొని అక్కడ అడ్మిట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది చాలా బెనిఫిట్ ప్రజలకు. మనం ఆర్థిక పరిస్థితి బాగా రాయలసీమలో అడ్మిట్ చాలా కష్టం మనకు. ఇప్పుడు అడ్మిట్ సపరేట్ అయిపోయింది మనకు. కాబట్టి చిన్న ఉంటే ఇక్కడ చేస్తారు, మేజర్ గుర్తింపు ఇస్తే అడ్మిట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది చాలా మంచి అవకాశం. ఇది 2 days ఉంటారు. అందరూ వచ్చి మన డోన్ కానీ మేచర్లు కానీ ఫ్యామిలీ వచ్చి అందరూ టెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది. ఏమైనా అది గుర్తింపు ఇస్తే ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి అందరూ కూడా దీన్ని పడుకుంటే మీకు మంచిది. అంటే క్యాన్సర్ మొదలు గుర్తు చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి లైఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చేసి అందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ. హాస్పిటల్ యజమాని కూడా మా డోన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్. తప్పకుండా ఇంకోసం మళ్ళీ ఫ్యూచర్ కూడా సమస్య వస్తే మాకు బాగుంటుంది చెప్పి మా డోన్ తరఫున మేనేజ్మెంట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు డాక్టర్ రేణుక. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాము. ఈరోజు మనం డోన్ నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో క్యాన్సర్ అనే వ్యాధికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్ వల్ల చనిపోతామేమో అనే ఒక భయం వల్ల. క్యాన్సర్ అని తేలితే మనకి ఏదన్నా ఉంది అనే ఒక ప్రాబ్లం ఉందని తెలిస్తే దాని గురించి అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్లో అంటే మొదటి స్టేజెస్లో కనుక మనం నిర్ధారించినట్టయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా సులభం మరియు సులభంగా దాన్ని ట్రీట్ చేయవచ్చు. అండ్ మనోవేదన ఏదైతే పేషెంట్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనోవేదనకి గురవుతారో అది కూడా చాలా తగ్గుతుంది. ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మనకి క్యాన్సర్కి రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ మరియు సర్జరీస్ ద్వారా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. క్యాన్సర్కి మందు అనేది ఉంది. ఈరోజు క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మరి స్క్రీనింగ్స్ అవేమి చేయించుకుంటూ ఉండరు. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే కనుక మనం క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈరోజు మహిళలకి మనం జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పాప్స్మియర్ అని ఒక చిన్న తేమ పరీక్ష చేస్తాము. అండ్ ఫర్దర్గా వాళ్ళకి అల్ట్రాసౌండ్, ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్వెల్లింగ్స్, అల్ట్రాసౌండ్ నెక్ ఇలాంటి పరీక్షలన్నీ అండ్ మ్యామోగ్రఫీ ఇలాంటి పరీక్షలన్నీ చేసి వాళ్ళకి క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అంటే ఫర్దర్గా ఎలాంటి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మగవాళ్ళకు కూడా జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కడుపులో కానీ కడుపు స్కానింగ్స్ అండ్ దెన్ అల్ట్రాసౌండ్ నెక్, చెస్ట్ ఎక్స్రే లాంటివి కూడా చేయడం జరుగుతుంది. రిపోర్ట్స్ అన్నీ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ డోన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అందరూ ఇక్కడికి వచ్చి పరీక్షలన్నీ చేయించుకొని ఇక్కడ నుంచి మనకే ఇబ్బంది లేదు, మనకి క్యాన్సర్ అనే వ్యాధి లేదు అనే ఒక ధైర్యంతో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాము. మా టీం అందరి తరపు నుంచి చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మరి డోన్ నియోజకవర్గం వేడిగా బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మరి ప్రతి ఒక్కరికి స్త్రీలకైతేనేమి పురుషులకైతేనేమి క్యాన్సర్ని గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో గౌరవనీయులు పెద్దలు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన డోన్ ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి వాళ్లకు ఎక్కడైనా కానీ క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొని వాళ్ళకి ఏమైనా రోగాలు మరి క్యాన్సర్ కానీ ఇంకా పెద్ద క్యాన్సర్ కానీ ఉన్నా కూడా హైదరాబాదుకు మరి బసవరామ తారకం హాస్పిటల్కి పోతే ఆధార్ కార్డు కానీ బియ్యం కార్డు కానీ ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ స్టేట్ అయినా తెలంగాణ ఆంధ్ర 2 దాంట్లో కూడా ఫ్రీ చూడడం జరుగుతూ ఉంది. మరి ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా డోన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తూ మరి ఆ గతంలో ఎన్టీ రామారావు గారు మరి బసవరామ తారకం గారికి క్యాన్సర్ వస్తే మన రాష్ట్రంలో అవకాశం లేకపోతే అమెరికాలో పోయి ఆమెకు క్యాన్సర్ చూపించుకొని రావడం జరిగింది. ఆమె కోరిక మేరకు హైదరాబాదులో మరి ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని
నిర్మించి నెలకొల్పడం జరిగింది. మరి ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి మరి నందమూరి బాలకృష్ణ గారు ఉచితంగా చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి మంచి సదవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని బాగా ఆరోగ్యవంతంగా జీవించాలని కూడా ఈ సభామూలకంగా నేను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.